కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గిరిజన బంజారాలకు సంబంధించి రిజర్వేషన్ వచ్చి 50 సంవత్సరాలైంది. స్వర్ణోత్సవాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ పూలమాలతో ఇక్కడ ఇందిరాగాంధీకి వాళ్ళు నివాళులర్పించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రిజర్వేషన్లు వచ్చి? సో మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పటికి ఇక్కడ సెలబ్రేషన్లు కూడా పూర్తయినట్టు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇతర మంత్రులు వచ్చినటువంటి పరిస్థితి. గిరిజన బంజారాల రిజర్వేషన్లు పొంది 50 సంవత్సరాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా 50 సంవత్సరాల స్వర్ణోత్సవ ఉత్సవాన్ని జరుపుకునే సందర్భంగా మాకు రిజర్వేషన్ల అవకాశం కల్పించి అభివృద్ధికి బాట వేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మాజీ ప్రధానమంత్రి గారు, వారిని జ్ఞాపకం చేసుకోవడానికి, వారికి ధన్యవాదాలు తెలపడానికి, కృతజ్ఞతలు తెలపడానికి, వారికి పుష్పాంజలి అర్పించడానికి, ఇందిరా జ్యోతిని వెలిగించడానికి మా జీవితాలలో బంజారా, లంబాడి, ఎరుకల, గిరిజన తెగలలో వెలుగు నింపడానికి వారి జ్యోతిని వెలిగించినాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు హాజరైనారు. అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు హాజరైనారు. అదే రకంగా వివేక్ వెంకటస్వామి రాష్ట్ర మంత్రివర్యులు మరి వారు వచ్చినారు. అదే రకంగా మా డిప్యూటీ స్పీకర్ డెసిగ్నేట్ అంటే విప్గా ఉన్నారు మంత్రి హోదాలో, ఎమ్మెల్యే డోర్నకల్ రామచంద్ర నాయక్ గారు వచ్చారు. మా జాతిలో యాక్టివ్గా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, యాక్టివ్ ఎమ్మెల్యే దేవరకొండ బాలునాయక్ గారు వారు వచ్చినారు. ఆ రకంగా వచ్చి వారు నివాళులు అర్పించినారు. బలరాం నాయక్ గారు మా ఎంపీ గారు ఇక్కడ రావడం, అదేవిధంగా అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదన్ రెడ్డి గారు కూడా వచ్చి పుష్పాంజలి అర్పించినారు. సో ఇది ఎందుకు మేము చేసినామంటే తెలంగాణను ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి బాటలో నడుస్తున్న గిరిజనులు, ముఖ్యంగా బంజారాలు ఈ తెలంగాణ మోడల్ని దేశానికి చూపించాలని, అదే రకంగా మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి యువకులు ప్రాణత్యాగాలు చేసుకుంటే దానికి చలించినటువంటి యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు మాకు ఉన్న 6% రిజర్వేషన్ 10% పెరిగింది తెలంగాణ ఇవ్వడం వల్ల. సో వారి ఇద్దరికి, ఇందిరాగాంధీ గారికేమో పుష్పాంజలి ఘటించినాము, సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేసినాం, రాహుల్ గాంధీ గారికి కూడా మేము పాలాభిషేకం చేసినాం. ఎందుకు అంటే ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు మహారాష్ట్రలో మా బంజారాలే 4 పర్యాయాలు ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేసినారు, 4 సార్లు. అదేవిధంగా కేంద్రంలో మా బలరాం నాయక్ గారు మంత్రిగా పనిచేసినారు కాంగ్రెస్ హయాంలో. ఆ రకంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, కర్ణాటకలో రాజ్యసభ మెంబర్లుగా బంజారాలు అయినారు. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ దేశంలో ఒకే ఒక ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ తెలంగాణ నుంచే ఉన్నారు. కాబట్టి తెలంగాణలో ఈరోజు మాకు ఆ రోజుల్లో అవకాశాలు చాలా తక్కువ. ఇందిరమ్మ మాకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు మాకు ఒక క్లర్క్ కావాలన్నా అవకాశాలు చాలా తక్కువ ఉండే, ఒక హోంగార్డ్ కావాలన్నా చాలా అవకాశాలు లేకుండే, ఒక లైన్మెన్ కావాలన్నా అవకాశం లేకుండే, ఒక నర్సు కావాలన్నా మాకు అవకాశాలు లేకుండే. మరి అటువంటిది వార్డు మెంబర్ కావాలన్నా అవకాశాలు లేకుండే, తక్కువ. అయితే ఈరోజు మేము వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ అయి కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో మంత్రిగా అయ్యేటువంటి అవకాశం మాకు తెలంగాణ నుంచి కలిగింది. అదే రకంగా ఈరోజు క్లర్క్ నుంచి కలెక్టర్ దాకా అయ్యేటువంటి అవకాశం వచ్చింది. అదే రకంగా మరి లైన్మెన్ నుంచి ఇంజనీర్లుగా, నర్సు నుంచి డాక్టర్లుగా ఇట్లా ఎంతోమందికి అవకాశం వచ్చింది. కాబట్టి ఇదే మోడల్, ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 10% రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేసే దిశగా వారు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాల్ని తెలంగాణను బంజారాలకు రోల్ మోడల్గా తీసుకొని ఈ రోల్ మోడల్ని దేశానికి చూపించడానికి, కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసినాం. దీనికి మేము బంజారా భారత్ అని ఒక కాన్సెప్ట్ మీద, అంటే దేశం మొత్తం బంజారాలే ఒకప్పుడు 18వ శతాబ్దం వరకు. సో ఆ బంజారా భారత్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని దానికి డాక్టర్ జగన్ నాయక్ను చైర్మన్గా చేసినాము. అదే రకంగా మహిళా కన్వీనర్గా మరి నాగమణి నాయక్ గారిని, వారి ద్వారా నేను ఫౌండర్గా ఉన్నా. సో ఇప్పుడు బంజారా భారత్ ద్వారా తెలంగాణను రోల్ మోడల్గా మేము ఇండియాలోనే బంజారాలు దాదాపుగా 14 కోట్ల మంది ఒకటే భాష గోర్బోలి మాట్లాడతారు. ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 14 కోట్ల మంది మాట్లాడే గోర్బోలి భాషను
మరి 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినారు. సో అక్కడ మోడీ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మోదీ గారు మీరు ఇక్కడ నుంచి మా యొక్క రెజల్యూషన్ ఏదైతే ఈ తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపించిందో దాన్ని మీరు కేంద్రంలో పార్లమెంట్లో పెట్టి దాన్ని 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేసినాము. అదే రకంగా మా తాండాల్ని, ఇక్కడ తాండాలు గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి తెలంగాణలోనే, కానీ రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా దేశంలో ఉన్న 1,50,000 తాండాల్ని రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలని, మా భాషను గుర్తించాలని, తర్వాత రిజర్వేషన్ మేము 10 రాష్ట్రాల్లో షెడ్యూల్ ట్రైబ్స్గా ఉన్నాం. ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో షెడ్యూల్ ట్రైబ్స్ మేము. అదే రకంగా కర్ణాటక, హిమాచల్, ఢిల్లీ, రాజస్థాన్లో షెడ్యూల్ కాస్ట్లో ఉన్నాం. సో మిగతా రాష్ట్రాల్లో అక్కడక్కడ ఓబీసీలుగా, ఎస్టీలుగా ఉన్నారు కాబట్టి మిగతా ఎక్కడైతే ఎస్సీ, ఎస్టీలుగా మా వాళ్ళు లేరో అక్కడ ఎస్టీలుగా గుర్తించాలనే ఒక డిమాండ్తో మేము ఈ కార్యక్రమాలన్నీ తీసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో మరి ఈరోజు మోడీ గారు మరి ప్రతి మీటింగ్లో బంజారాలు దేశానికి చాలా సాక్రిఫైస్ చేసినారు, చాలా త్యాగం చేసినారు, చాలా కట్టడాలు కట్టినారు, మరి దేశానికి ఎంతో ఉపయోగం చేసినారు. ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం జరిగితే మరి బంజారాలను తీసుకొస్తే వాళ్ళే కొట్లాడేటువంటి శక్తి ఉందంటే బంజారాలో ఉందని చెప్పేసి మోదీ గారు పదే చెప్తున్నారు. కాబట్టి మోడీ గారిని మేము అడుగుతున్నాం, మోదీజీ మాకు మీరు ఒక దిక్కేమో 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ అంటున్నారు, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు, 1 నేషన్ 1 రేషన్ అంటున్నారు, 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అంటున్నారు, వై నాట్ 1 నేషన్ 1 బంజారా 1 రిజర్వేషన్ అని చెప్పేసి క్వశ్చన్తో మేము ఈరోజు బంజారా భారత్ను ప్రారంభించినాం. ఈ తెలంగాణను రోల్ మోడల్గా తీసుకుపోవడానికి ఈరోజు నాందిగా ఇక్కడ ఇందిరమ్మకు మరి పుష్పాంజలి, అదేవిధంగా ఇందిరాజ్యోతిని వెలిగించి ఈ జ్యోతి ద్వారా మేము దేశంలో బంజారాల గురించి మేము ఫైట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 50 సంవత్సరాలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి సర్వోత్సవం చేస్తూ ఉన్నారు. బట్ కొంతమంది కోట్లకు పోతున్నారు, బంజారా వల్ల, లంబాడీల వల్ల మాకు అన్యాయం జరుగుతున్నది, ఎస్టీ జాబితాల నుంచి వారిని తీసేయాలి అని చెప్పేసి కూడా కొంత కోర్టుకు పోతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు దీని మీద? ఇక్కడ నేను ముందుగా ఇక్కడ ఆదివాసీలు వేరు, గోండులు వేరు, బంజారాలు వేరు కాదు, ఇది చాలా తప్పు. మాధ్యమాలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని నేను దండం పెట్టి చెప్తున్నా. ఎట్లానంటే ఫస్ట్ ఏమో మనము స్వతంత్రం తెచ్చుకున్నది మనం బాగుపడడానికి, అభివృద్ధి చెందడానికి, స్వయం అభివృద్ధికి, స్వయం పాలనకు తెచ్చుకున్నాం. రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చినారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, వైద్యంలో కానీ ఆర్థికంగా బలపడాలని చెప్పేసి రిజర్వేషన్లు ఇచ్చినారు. ఎందుకు ఇచ్చిన ఆ రిజర్వేషన్లు పొందుతూ కొన్ని తెగలు రిజర్వేషన్లు ఉపయోగించుకుంటున్నాయి. కానీ దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్తున్నా. దేశంలో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు 705 తెగలు ఉండే, గిరిజన తెగలు. వీళ్ళ ఈ 705 తెగలు ఏమంటారు? గిరిజనులు, గిరిజన తెగలు, ఆదివాసులు, ఆదిమ జాతి తెగలు, ఆదిమ జాతి సముదాయాలు అంటారు తప్ప ఇక్కడ మరి ఆదివాసులు వేరు, గోండులు వేరు, లంబడోళ్ళు వేరు. ఇది చాలా శుద్ధ తప్పు. దీన్ని అర్థం చేసుకోవాలని నేను దండం పెట్టి చెప్తాను. ఇది గిరిజనులను విడగొట్టేటువంటి ప్రయత్నం. కాబట్టి ముందు వీఆర్ ఆల్ గిరిజన్స్, వీఆర్ ఆల్ ఆదివాసీస్, అది అర్థం చేసుకోవాలా. దాని తదుపరి రిజర్వేషన్లు ఎవరికి ఎక్కువ దక్కుతున్నాయి అనేదే వాళ్ళు చెప్పేది. అయితే మాకు లభించే రిజర్వేషన్ సమైక్యాంధ్రలో మాకు 6.38% రిజర్వేషన్లు దొరికేది. అందులో ఇంప్లిమెంట్ ఎంత అయింది? 3%. మిగతా 3%, 3.5% ఖాళీలుగా ఉండే. అది నింపడానికి ప్రయత్నం ఎవరు చేయలే. కానీ గోండులకు అన్యాయం జరిగింది, వాళ్ళకి జరగలేదని అంటారు తప్ప ఆ మిగతా 3.5% ఏదైతుందో దాంట్లో వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ భూములు కొట్టేసిన వాళ్ళ భూములను వాళ్ళకి తిరిగి ఇప్పిస్తే అది అన్యాయం పోతుంది. కానీ ఆ సమస్యలని దారి మళ్లించడానికి, ఆ సమస్యల నుంచి గోండుల దృష్టి మళ్లించడానికి లంబాడీలను మీద గోండు కోయలు ఎగదొస్తున్నారు. దయచేసి గోండు కోయలు దీన్ని వాళ్ళ చేతుల్లో ఆటలాడవద్దు, ఆట బొమ్మలు కావద్దు. కానీ మీకు నిజంగా అన్యాయం జరిగితే దాన్ని నిర్ధారణ చేయండి. నిర్ధారణ చేసినాక మిగతా 3.5% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో మీకు అవకాశాలు ఇప్పిస్తాం, మేము దానికి ఫైట్ చేస్తాం. కానీ మీరు వేరే వాళ్ళ చేతిలో పడి మీ భూముల్ని పోగొట్టుకున్నారు, ఆ భూముల గురించి కొట్లాడడం లేదు. మీ యొక్క మన వాళ్ళు గిరిజనులు ఎంతోమంది చచ్చిపోతున్నారు, మరి వైద్య సదుపాయం లేక వాళ్ళ గురించి మీరు ప్రయత్నం చేయడం లే. మీ నిధులు ఎవడో కొట్టేస్తున్నాడో దాని గురించి ప్రయత్నం చేయడం లే. కలప కొట్టుకోపోతున్నారు, మధ్య దళారులు మిమ్మల్ని హరాజ్ చేస్తున్నారు. దానికి మీరు మనం అంతా కలిసి పనిచేయాలని చెప్పేసి వాళ్ళని కోరుకుంటాం. అదేవిధంగా తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినారు. అప్పుడు 6.5%, మరి ఇప్పుడు 10% రిజర్వేషన్లు మాకు. ఇది రేవంత్ రెడ్డి గారు మరి ఎంపీగా ఉన్నప్పుడు వారు ఆ ఫైల్ బయటికి తీసి నేను దాని గురించి ఫైట్ చేసిన 10% రిజర్వేషన్లు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే దిశగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ 10%లో కూడా 4% ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంకా 6% ఖాళీలు ఉంది. కాబట్టి గోండు కోయ సోదరులారా రండి,
ఈ 6% పొందుదాం. మీకు నిజంగా అన్యాయం జరిగితే 6%లో మిమ్మల్ని మీకు ఏదైతే అన్యాయం జరిగిందో దానికి న్యాయం చేకూరుస్తాం. కానీ ముందు నిర్ధారించవలసిన అవసరం ఉంది. మీ యొక్క 170 ల్యాండ్స్ గురించి ఫైట్ చేద్దాం, మీకు అన్యాయం చేసేటువంటి బోగస్ గిరిజనుల గురించి ఫైట్ చేద్దాం. కానీ మేము రాజ్యాంగ పరంగా 108/1976 యాక్ట్ ప్రకారం మేము షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించబడ్డాం. అంతా అన్ని మరి ప్రక్రియల ద్వారా మేము షెడ్యూల్ ట్రైబ్ అయినాం. కానీ మీరు గాలికి వచ్చినారు, మీరు వలసవాదులు. ఎవడు వలసవాది కాదు దేశంలో, మీరు కూడా గోండవారి నుంచి వచ్చినారు. మేము కూడా ఇక్కడ మా హతిరాం బావాజీ 550 సంవత్సరాల పూర్వం తిరుపతి వెంకటేశ్వర స్వామితో పాచికలాడినాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఆయన ప్రత్యక్షం చేసుకున్నాడు. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ మరి జగదంబదేవిని ప్రత్యక్షంగా ఆయన సాక్షాత్కారం చేసుకున్నాడు. అటువంటి జాతిని పట్టుకొని మీరు వలసవాదులు అంటారా? ఇది చాలా తప్పు సోదరులారా, మీరు ఇది చేయకండి. దీనివల్ల మనలో ఇది అంతర్యుద్ధం జరిగే పరిస్థితి మీరు క్రియేట్ చేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఎలాంటి అశాంతి కలగకుండా మన అందరికీ సమంగా వారు చూస్తారు. వారు అంతటి ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకున్నాడు. మీకు అన్యాయం ఏదైనా జరిగితే వారి దగ్గర కూర్చొని మనం దాన్ని దూరం చేసుకుందాం. దయచేసి మనకు ఇంకా రావాల్సిన రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేసుకుందాం. మీకు అన్యాయం జరిగితే మీకే అక్కడ స్పెషల్ న్యూమరరీ పోస్టులు ప్రత్యేకంగా బడ్జెట్ కానీ మీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు సెలెక్ట్ కాని పక్షంలో మీకు అపాయింట్ చేసి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ఉంది రాజ్యాంగంలో, అది చేద్దామని చెప్పేసి నేను వాళ్ళకు పిలిపిస్తున్నాను. రైట్. సో మొత్తం మీద ఈ బంజారా భారత్ అనేది భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే వ్యాప్తంగా 200 పార్లమెంటు స్థానాలు ఉన్న ప్లేసులు వెళ్తాము. 1000 అసెంబ్లీ స్థానాలు ఉన్నారు బంజారాలు 200 పార్లమెంటు స్థానాల్లో ఉన్నారు. సో మేము ఇదే స్పిరిట్తో ఆ రాష్ట్రాలలో ఇక్కడ ఏదైతే అభివృద్ధి దిశలో మేము నడుస్తున్నామో ఇటువంటి బాటనే ఇతర దేశంలో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని బంజారా భారత్ ద్వారా తెలియజేస్తాం. రైట్. ఎట్లా మీకు చాలా బాధ్యతను అప్పచెప్పారు, మిమ్మల్ని దానికి అధ్యక్షత వహించే విధంగా దీనికి పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎట్లా తీసుకుపోతారు, ఎటువంటి వ్యూహాన్ని రచిస్తూ ఉన్నారు భవిష్యత్తులో? మేము ఈ రాష్ట్రంలో ఎంతమంది గిరిజనులు ఉన్నారో వాళ్ళందరూ ఐకమత్యంగా వాళ్ళతో ఆలోచన చేసి పెద్దలతో ఆలోచన చేసి రాష్ట్రం నుంచి మరి దేశం మొత్తంలో ఈ బంజారా భారత నినాదంను అందరూ ఏకం చేయడానికి బంజారాలందరూ కమ్యూనిటీగా ఏర్పడి తర్వాత వాళ్ళకున్న సమస్యలను వాళ్ళకి హక్కులను సాధించడాన్ని మేము ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాం. చెప్తారు, మీరేం చెప్తారు? మరియు రాష్ట్ర 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా బంజారా జాతి శ్రీమతి ఇందిరాగాంధీకి రుణపడి ఉన్నాము. కాబట్టి ఆమెకు పూలమాలతో సత్కరించడం మా బాధ్యతగా మేమందరం బంజారా వివిధ జిల్లా ప్రతినిధులు మరియు ఇక్కడున్న మహిళలు బంజారా మహిళలు అందరూ ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు బంజారాల గురించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆయన బంజారా గురించి ప్రత్యేక రాజకీయాలలో అవకాశాలు కల్పిస్తున్నారు, ఇంకా కల్పించబోతారు, ఇంకా దానికి నిమిత్తమే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మేమందరం ఒక తాటికి ఉండి మేము ముందుకెళ్ళడానికి ఆశిస్తున్నాం. మీరేం చెప్తారు? ఎట్లా వైపు రిజర్వేషన్ అంటున్నారు, మీరేమో ఇంకోవైపు బంజారా భారత్ అనే పేరుతోటి మొత్తం ఐక్యం చేస్తామంటున్నారు. ఈ టైంలో సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? 100% ఎందుకంటే మా బంజారాలు యావత్ భారతదేశంలో ఉన్నారు, కేవలం ఒక రాష్ట్రంలో కాదు. కానీ మాకు అన్యాయం ఎప్పుడు జరిగిందనంటే మేము పాలలో నీళ్ళలాగా కలిసిపోతాము. మొఘలులు ఎప్పుడైతే ఈ దేశాన్ని పరిపాలన చేసినరో వాళ్ళకు అప్పటి నుంచి మా చరిత్ర. అప్పుడు ఒక లక్కీషా బంజారా అని చెప్పేసి ఒక బాహుబలి లాంటి ఒక వ్యాపారవేత్త, ఒక ఢిల్లీ సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి వ్యక్తి, అలాంటి సంతతికి చెందిన వాళ్ళం మేము. సో ఆ రకంగా మొఘలాయి తర్వాత ఈ భారతదేశాన్ని పరిపాలన చేసిన వాళ్ళు ఆంగ్లేయులు మమ్మల్ని క్రిమినల్ ట్రైబ్స్గా విభజించడం వల్ల మేము దేశదీములు అయిపోయి మా యొక్క సంస్కృతి పూర్తిగా నశించడం మూలంగా మేము అజ్ఞానులు అయిపోయాము. ఆ రకంగా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టే, రవీంద్రనాయక్ గారు చెప్పినట్టే మేము నిజంగా అసలు మేము ట్రైబ్సే 100% ఏ రకమైనటువంటి ట్రైబ్స్ మేము టుడే హియర్ టుమారో సమ్వేర్ అంటే ఆ జాతికి ఒక చోట నివాసం ఉండదు. సో ఆ రకంగా మనకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత మేము చదువు నేర్చుకొని మేము కొలువులు సంపాదించుకున్నాం. ఈరోజు నేను నా మిత్రుడైనటువంటి జగన్ మేమందరం కూడా 1976లో మాకు రిజర్వేషన్ రావటం మూలంగా మేము ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదన చేసుకున్న తర్వాత మేము గెస్టెడ్ ఆఫీసర్గా రిటైర్ అయినాము. మళ్ళీ పే బ్యాక్ సొసైటీ అని చెప్పేసి ఒకసారి మన అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రిటైర్ అయిన తర్వాత కూడా జాతికి అంకితం అవుతూ ఉన్నాము. సో ఈ విధంగా మేము జాతికి అంకితం ఉన్నాం, మాకు ఏ అడ్డు లేదని చెప్పేసి మేము మీ రూపంలో తెలియజేసుకుంటున్నాం. రైట్. ఇది మొత్తం మీద
బంజారా గిరిజనకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు 50% మరి ఇప్పటికి అదే 50% అంటే దాదాపుగా మరి ఇప్పటికి ఎన్నేళ్ళు అవుతుందో మనం చూస్తా ఉన్నాం. 50 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. రిజర్వేషన్లు వచ్చి 50 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నది. సో ఈ నేపథ్యంలోనే బంజారా భారత్ అనేటువంటి పేరుతో దేశవ్యాప్తంగా ఖచ్చితంగా బంజారాలను గిరిజనుల్ని అందరినీ ఏకం చేసే దిశగా పోతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, ఓవైపేమో ఆదివాసీలు మాకు రిజర్వేషన్లు కావాలి, లంబాడీల అదేవిధంగా బంజారాలు మా రిజర్వేషన్లు దోచుకుంటున్నారు, వాళ్ళే ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు, వాళ్ళే ఆర్థికంగా సెటిల్ అవుతున్నారని చెప్పేసి కొంతమంది కోర్టులకు పోతున్న వేళ మరి బంజారా భారత్ అనేటువంటి ఇంత పెద్ద కార్యక్రమాన్ని వీళ్ళు ఎట్లా సక్సెస్ చేస్తారు, ఎట్లా విజయవంతంగా భవిష్యత్తులో ముందుకు పోతారో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.